సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి. కథా కమామిషు కార్యక్రమానికి మీ అందరికీ మనఃపూర్వక పునఃస్వాగతం. ఇవాళ మనం 10వ ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాము. డాక్టర్ శ్రీనివాస్ వడ్లమాని గారు మనతో ఉన్నారు. వారికి వెల్కమ్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. నమస్తే సార్. నమస్కారం అండి. 10వ ఎపిసోడ్లోకి కథా కమామీషు ఈరోజు మనం విజయవంతంగా అడుగుపెట్టాం. ఇటువంటి సాహితీ కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలిచిన సుమన్ టీవీ యాజమాన్యానికి మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్కి ఈ కథలు తెలియజేయాల్సిన అవసరాన్ని గుర్తించింది సుమన్ టీవీ. అవును సార్. మనం ఒక్కసారి 10 ఎపిసోడ్లు కంప్లీట్ పూర్తి చేసుకోబోతున్నాం కాబట్టి మొట్టమొదటిగా మనం ప్రారంభించినప్పుడు అసలు ఆదరణ వస్తుందా అని అన్న చిన్న సందేహంతోనే స్టార్ట్ చేసాం. కానీ వేలాది మంది చూస్తున్నారు, గొప్ప ఆదరణ వచ్చింది కాబట్టి మనలో కూడా కొంత ఉత్సాహం వచ్చింది. చెప్పగలము, ఇప్పుడు కూడా వినేవాళ్ళు ఉన్నారు, మనం చెప్పాలే కానీ ఆదరించే వాళ్ళు ఇంకా నలుమూలలా ఉన్నారని వాళ్ళు మనకి తెలియజేశారు, వ్యూస్ ద్వారా, కామెంట్స్ ద్వారా. సరే సార్, ఇంకా నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, కథలోకి వెళ్దాం. ఈరోజు నేను మల్లాది రామకృష్ణ శాస్త్రి గారనే ఒక అద్భుతమైన తెలుగు కథకుడి యొక్క కథ తెలియజేస్తాను. ఆ కథ పేరు శివరంజని. వీరు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. వీరు కూడా పాత తరానికి చెందిన రచయిత. 1905లో వీరు పుట్టారు, 1965లో వీరు మరణించారు. ఈయన రాసిన కథ పేరు శివరంజని. కథలోకి వెళ్లే ముందు వాల్మీకి రామాయణం నుంచి ఒక చిన్న విషయం చెప్పి కథలోకి వెళ్తాను. రావణాసురుడు మరణించిన తర్వాత మళ్ళీ అయోధ్యకు వచ్చేయాలి. ఇప్పుడు లక్ష్మణుడు రాముడి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, లంకానగరం సువర్ణమయ శోభితంగా ఉంది, దేదీప్యమానంగా ఉంది, తేజోవంతంగా ఉంది, ఇక్కడే ఉండిపోదాం మనం, అయోధ్యకి వెళ్లకుండా అంటాడు. అప్పుడు రాముడు ఒక మాట చెప్తాడు తమ్ముడు లక్ష్మణ స్వామికి, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి కెరియసి. ఇది అందరికీ తెలుసున్న కొటేషనే, కానీ ఇది రామాయణంలో, వాల్మీకి రామాయణంలో రాముడు లక్ష్మణుడికి చెప్పాడు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి కెరియసి. స్వర్గం కంటే కన్న తల్లి పుట్టిన ఊరు చాలా గొప్పవి. ఈ ఆర్యోక్తిని, ఈ రామాయణ శ్లోకాన్ని నిజం చేసే కథ ఈ శివరంజని. ఈ శివరంజని కథలో నాయకుడి పేరు చిక్కయ్య. చిక్కయ్య. ఈ చిక్కయ్యది కృష్ణా జిల్లా నందిగాం ప్రాంతం. మనందరికీ తెలుసు, ఇవాళ చాలా జానపద పాటలు పాడుతూ, ఫోక్ సాంగ్స్ పాడుతూ చాలామంది గొప్పవాళ్ళు అవుతున్నారు. ఈ జానపదాల గురించిన కథ ఇది. ఈ చిక్కయ్య కృష్ణా జిల్లాలో యాలపదం అంటారు దాన్ని, జానపదాన్ని. తెలంగాణలో జానపదం, ఉత్తరాంధ్రలో జనపదం, రాయలసీమలో మరొక నామధేయం. ఏదైనా ఇవన్నీ మట్టి మనుషుల యొక్క పాటలు, జీవితాల్లోంచి బతుకుల్లోంచి వచ్చిన పాటలు. ఈ యాలపదం ముఖ్యంగా చిన్నపిల్లలకి విజ్ఞానాన్ని, విశ్రాంతిని ఇవ్వడానికి నిర్దేశించబడిన ఒక కళ. కృష్ణా జిల్లాలో గుంటూరు ప్రాంతాల్లో ఉంటుంది. జానపద గీతాలు, అలాగే యాలపద గీతాలు. ఈ యాలపద గాయకుడైన చిక్కయ్య ఓ రోజు పొద్దున చచ్చిపోతాడు, మరణిస్తాడు. మొదట్లోనే మరణం. చిక్కయ్య గారు మరణం అంటే పెద్దవాడే, వయసులో పెద్దవాడు, పండి మరణించాడని రాస్తాడు ఆయన. ఒక ముదుసలి కళాకారుడు ఆయన. మరణించిన తర్వాత ఆయన ఆత్మ బయటకు వస్తుంది. చిక్కయ్యకి పెద్ద పెద్ద మీసాలు ఉంటాయి, ఆత్మకు కూడా ఆ మీసాలు ఉండిపోతాయి. ఒక తంబురా ఉంటుంది చిక్కయ్య ఆ పాట పాడుకోవడానికి. ఈ తంబురాతో, మీసాలతో ఉన్న ఆత్మ స్వర్గానికి చేరుకుంటుంది. స్వర్గంలో తలుపులు వేసేసి ఉంటాయి. ఎవరినైనా పిలుద్దామా అంటే అందరు నిద్రపోతున్నారేమో అని చిన్న అనుమానంతో ఆ బయట ఒక చిన్న అరుగు లాంటిది ఉంటే ఆ స్వర్గం మెట్ల మీద కూర్చుని ఉంటాడు. కూర్చున్న తర్వాత కాలక్షేపం, ఒకసారి మీసం నివురుకుంటాడు, ఆ తంబురా లాగేస్తూ ఉంటుంది. యాలపద గాయకుడు ఒక యాలపదం పాడేసుకుందామని మనసు ఊళ్ళు ఊరుతూ ఉంటుంది. సరే మెల్లిగా మొదలెడతాడు, కానీ ఎవరైనా వింటే నిద్రాభంగం అవుతుందేమో అనే ఉద్దేశంతో కూని రాగాలు పాడుతూ ఉంటాడు. కానీ ఈలోగా తన భూలోకంలో ఉన్న తన భార్య గుర్తొచ్చి గొంతు పెరుగుతుంది. పాటలో ఉద్వేగం పెరుగుతుంది. పెరిగి, ఒంటరిగా తూగావు వయసైన మహారాజా, ఒంటరిగా తూగావు వయసైన మహారాజా, ఇంటికాడా చుక్కకేమైందో చూడరా అని భార్యను గుర్తెచ్చుకుంటాడు. ఇంటికాడా చుక్కకేమైందో చూడరా, ఇది ఒక యాలపదం. ఈ పాట పాడుకుంటాడు. ఈ పెద్దగా పాడుతూ ఉంటాడు. పాడుతుంటే ఈ లోపల నుంచి ఒక దేవత తలుపు బయటికి తొంగి చూసి ద్వారం నుంచి, ఎవరది, ఏమిటా శబ్దాలు అంటాడు. నేను చెక్కయ్యని, భూలోకం నుంచి వచ్చాను,
ఏమిటా అల్లరేమిటి అరుపులేమిటి, ఇవి అరుపులు కావు, జానపద గీతాలు, జానపద గీతాలు అంటాడు. అనగానే ఏ ఊరు నీది అంటాడు. ఏ ఊరు అంటే మాది నందిగామ జిల్లా సింగారం మా ఊరు అంటాడు. నీకు తెలియదులే అంటాడు. మేము దేవుళ్ళం, మాకు అన్నీ తెలుసు అంటాడు ఆయన. అని ఇంతకీ నీ గురించి చెప్పు అంటాడు చెక్కయ్యని. మా నాన్న పేరు అన్నాబత్తుల శేషయ్య, మా నాన్న అన్నాబత్తుల శేషయ్య, రెండో కొడుకు నేను, నా పేరు చెక్కయ్య. సరే బాగుంది, ఇప్పుడు నువ్వెందుకు అలా అరుస్తున్నావు అంటే నేను అరవట్లేదు, పాడుకుంటున్నాను. సరే తెల్లారేదాకా అక్కడే ఉండి పొద్దున్నే లోపలికి తీసుకెళ్తా ఉంటాడు అనేది లోపలికి వెళ్ళిపోతాడు. ఈ లోపల ఏమవుతుంది, వీడు ఇంకా శబ్దం పెంచి పాడడం మొదలెడతాడు. లోపల ఉండే దేవతలు, వాళ్ళ పిల్లలు, బాగా పుణ్యాలు చేసుకున్న మహర్షులు గడ్డాలు వేసుకుని అటు ఇటు గోకుంటూ తలుపు సందుల్లోంచి వీడు పాటకేసి వినడం మొదలెడతారు. అందరూ ఊగడం మొదలెడతారు. ఇది మంచి ఇప్పుడు గొప్ప పెద్ద సాంగ్ లాగా, డిస్కో సాంగ్ లాగా మొత్తం స్వర్గలోకం ఊగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ దేవకన్యలను చూస్తాడు వీడు చెక్కయ్య. చూసి వీడికి ఇంకా ఉత్సాహం హెచ్చవుతుంది. ఉత్సాహం హెచ్చయి ఇంకొక సరే ఇంకొంచెం చక్కటి పాట పాడదామని జొన్నాసేల మధ్యలోన నన్ను చూసి కన్నుగీటి, జొన్నాసేల మధ్యలోన నన్ను చూసి కన్నుగీటి దారి కాసి సేరదీసే కోరమీసం వెంకటస్వామి అని ఒక పెద్ద పాట అందుకుంటాడు. ఇంకా దేవకన్యలు అందరూ చప్పట్లు కొట్టేస్తారు, చెక్కయ్యని పొగిడేస్తూ ఉంటారు. ఏంటి ఈ గీతం ఏంటి, పాట ఏమిటి, ఈ పద్ధతి ఏమిటని అడుగుతారు. అమ్మ దీని పేరు యాలపదం. యాలపదం అంటే అంటారు, ఇది జానపదానికి ఒక పర్యాయ పదం, మా కృష్ణా ప్రాంతంలో పాడుకుంటాం అని చెప్తాడు. వినగానే అందరూ ఆనందిస్తూ ఉంటారు, చుట్టూ చేరి నృత్యాలు చేస్తూ ఉంటారు, చిందులు వేస్తూ ఉంటారు. ఇది ఆ నోట ఈ నోట ఇంద్రుడి దాకా వెళ్తుంది. ఒకడెవడో వచ్చాడు స్వర్గానికి, వాడు విపరీతంగా పాడుతున్నాడు. తలుపులు తీస్తారు. తీయగానే ఒక దేవదూత వచ్చి లోపలికి రావయ్యా అని తీసుకెళ్ళి ఒక విడిదిలో కూర్చోబెడతారు. ఈ లోపల ఇంకో పెద్ద దేవదూత వస్తాడు. వచ్చి ఎవరు నువ్వు అంటాడు. మళ్ళీ మొదలు, నేను చెక్కయ్యని. ఓహో పాటలు పాడతావా, బేషుగ్గా మహారాజు గారు వింటారు, వినిపిస్తావా? వినిపిస్తాను, భయం లేదా? నాకు భయం ఏంటి, నేను మట్టి మనిషిని, నేను పాడే మట్టి పాటలు, నాకు భయం ఉండదే అంటాడు చెక్కయ్య. ఇంద్రుడి దగ్గర పాడడానికి తీసుకుని వెళ్తూ ఉంటాడు దేవదూత. ఇంక ఈయన వెళ్తుంటే స్వర్గంలో వీధుల్లో ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వీడు పాడుతూ వెళ్తూ ఉంటాడు. దారిలో కూడా ఆగడు, యాలపదం పాడుతూనే ఉంటాడు. పాడుతూ వెళ్తుంటే అందరూ ఇతను చుట్టూ చేరు మోగడం, వెనకాల తండోపతండాలుగా ఇంద్రసభకు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇంద్రుడు పిలుస్తాడు, ఏమయ్యా పాట పాడతావా అంటాడు. పాట పాడతావంటే పాడతాను మహాప్రభు అంటాడు. వినమ్రంగానే చెప్తాడు. అయితే ఒక చిన్న పని చేయాలి మీరు అంటాడు ఇంద్రుడిని. నేనేం పని చేయాలంటాడు. మా నందిగామ మండలం ఈ సింగారం గ్రామస్తులు కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఇక్కడ ఉండి ఉంటారు, వాళ్ళని తీసుకొస్తారా అంటాడు. వాళ్ళతో ఏం పని అయ్యా అంటాడు. యాలపదం పాడేటప్పుడు 10 మంది చుట్టూ చేరి చిందేస్తే ఆ మజాయే వేరంటాడు. అనగానే ఒక దేవతల ముఠా బయలుదేరి మొత్తం స్వర్గం అంతా వెతుకుతారు. వెతికి వెనక్కి వస్తారు ఉసూరుమని. అయ్యా చెక్కయ్య గారు, ఒకళ్ళు ఇద్దరు ముసలి ముతక అవ్వలు తాతలు కనిపించారు తప్పితే చిందేయడానికి అనువుగా ఉండి అంగాంగాల్ని కదిపేయడానికి యువతులు ఎవరు కనపడలేదు అంటారు. అదేమిటి, మా ఊర్లో చిన్న వయసు వాళ్ళు కూడా చనిపోయినట్టు నాకు గుర్తే అంటాడు. అనగానే ఇందులో వాళ్ళందరూ నరకానికి పోయారేమో అంటాడు. పోయి ఉండొచ్చని మళ్ళీ నరకానికి పోయి ఉండే లిస్టును గుర్తు తెచ్చుకుంటాడు వాళ్ళ ఊర్లో వాడిని. కరెక్టే, కోటయ్య కొడుకు అంకమ్మగాడు, వాడు మున్సిపల్ గారి కోడల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టాడు, వాడు చచ్చి నరకానికే వెళ్ళి ఉంటాడు అనుకుంటాడు చెక్కయ్య. మళ్ళీ సీతయ్య చిన్న మేనలుడు చిన్న తిరుపతి గాడు, వాడు దివాణాల్లో దొంగతనాలు చేసేవాడు, పెద్ద గజ దొంగ, వాడు నరకానికి వెళ్ళి ఉంటాడే అనుకుని మళ్ళీ ఇంద్రుడితో మాట అంటాడు. అయ్యా వీళ్ళు దొంగలైనా చెడ్డవాళ్ళైనా వాళ్ళు చిందేస్తే ఊరు కదిలేదు తెలుసా అంటాడు. అని వాడు నడుస్తుంటే హంసలు కులుకుతున్నట్టు ఉండేది, అలాంటి వాళ్ళు చిందేస్తుంటే యాలపదం పాడడానికి ఉత్సాహంగా ఉంటుంది అంటాడు. ఇప్పుడు వాళ్ళందరినీ నరకానికి నేను తేలేను కానీ నువ్వు పాట పాడవయ్యా చెక్కయ్య అంటాడు ఇంద్రుడు. అని ఒక కోయవాడి పాట పాడతానంటాడు. ఏదో ఒకటి పాడు వినాలని నేను ఊళ్ళు ఉడుతున్నాను కదా అంటాడు. అనగానే నిమ్మ తోటల మలుపుల్లో దా నిమ్మ రెమ్మల కులుకుల్లో చెమ్మ చెక్కలో చెక్కిలిగింతలో ఓరయ్యో ఎవరువాడు కొయ్యోడా అని ఒక పాట పాడతాడు. నిమ్మ తోటల మలుపుల్లో దా నిమ్మరెమ్మల కులుకుల్లో చెమ్మ చెక్కలో చెక్కిలిగింతలో ఓరయ్యో కొయ్యోడా అని పాడతాడు. ఇంద్రుడు చప్పట్లు కొడతాడు, చుట్టూ వాళ్ళందరూ అరుస్తారు. ఇంద్రుడు లేచి కౌగిలించుకుంటాడు చెక్కయ్యని, శబాష్ అని పొగుడతాడు. అని ఇంకా పెద్ద పాట ఉంటుంది. నేను కన్వీనియన్స్ కోసం 4 లైన్లు చెప్తున్నాను. ఇవన్నీ కూడా యాలపదాలే, ఒరిజినల్ యాలపదాలనే రచయిత పుస్తకంలో తీసుకొచ్చారు. పాడిన ఇంద్రుడు చిందేస్తూ
అమ్మో ఇది ఇంద్రుడు కూడా మైమరిచిపోయాడు. అంకమ్మగాడు లేకపోతే వాళ్ళ చిన్న తిరుపతి గాడి లాగా చిందేస్తూ తన మందిరానికి వెళ్ళిపోతాడు. ఆయన అలా వెళ్ళగానే ఋషులు, దేవతలు, దేవకన్యలు అందరూ ఈయన చుట్టూ చేరి అసలు చేతులు ముట్టుకునేవాడు ఇంకో పాట పాడు గొడవ చేస్తుంది. అంటే చెక్క కూడా ఉత్సాహం వస్తుంది. ఇంద్రుడు వెళ్ళిపోయాడు, ఇంక అందరూ పూర్తి అభిమాన సంఘాలు చుట్టూ చేరాయి. వెంటనే చెక్కయ్య పాట మొదలెడతాడు. కులికిందిలే బలే కులికిందిలే, నిన్న కులికిందిలే రాసోరి కోన, మొన్న వెలిసిందిలే వడగళ్ళవాన అని పాట మొదలెడతాడు. అందరూ కరతాళ ఇలా జరుగుతూ ఉంటే దేవగురువు బృహస్పతి వేరే ఎక్కడో క్యాంప్కి వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు స్వర్గానికి. దేవగురువు పేరు బృహస్పతి. అవుట్ ఆఫ్ స్టేషన్ వస్తుంటే అసలు పిచ్చి పాటలు, రాజయ్యో ఓ రాజయ్యో, రాజో పెద్ద శబ్దాలు. ఇదేమిటి వేదఘోష వినపడాలి, సామవేదం వినపడాలి, సంగీతాలు వినపడాలి, చక్కటి రాగయుక్తమైన పాటలు కావాలి, హిందుస్థానీ కర్ణాటక సంగీతాలతో అద్భుతంగా తొలతిగే స్వర్గానికి ఏమైనా జబ్బు పట్టిందా అనుకుంటాడు బృహస్పతి. ఈ లోపల ఓలే ఓలే సినదానా నీ కోకరంగు ఏమిటే ఇలాంటి పాటలు వస్తుంటాయి. బృహస్పతికి అసలు కళ్ళు చెదిరిపోయి దుఃఖం వచ్చేస్తుంది. బృహస్పతి వెళ్ళి చూస్తే అందరూ పాడేస్తూ ఉంటారు, పరిగెట్టేస్తూ ఉంటారు, పిచ్చిగా ఉంటుంది, కోపం వచ్చేస్తుంది బృహస్పతికి. ఇంటికి వెళ్ళిపోతాడు. ముందు ఇంటికి వెళ్తే భార్య కూడా చిందులు వేస్తూ ఉంటుంది. బృహస్పతి భార్య, ఆవిడ కూడా చెక్క అభిమాని అయిపోయింది. చాలా కోపంతో ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. మహారాజా ఏం జరుగుతోంది, స్వర్గానికి ఏమైనా పీడ పట్టిందా అంటాడు. మీరు దైవజ్ఞులు, అన్నీ తెలిసిన వారే కదా, ఒక గొప్ప విచిత్రం జరిగింది. భూలోకం నుంచి యాలపదం అనే ఒక గొప్ప సంగీత ప్రక్రియను తీసుకుని ఒక పుణ్యాత్ముడు వచ్చాడు. అతని పేరు చెక్కయ్య. ఆయన పాడుతుంటే అందరూ మైమరిచిపోవడం, చిందు వేయడం పరిపాటిగా మారిన స్వర్గంలో అంటాడు. బృహస్పతికి అసహ్యం వేసి ఇంద్రుడి మీద బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి ఇంక ఇలా కాదని ఆకాశంలోకి వెళ్ళి ఊర్ధ్వలోకాలు ఇంక బ్రహ్మకి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని లోకాలు దాటి వెళ్తుంటాడు. అన్ని లోకాల్లో చెక్కయ్యగడి పాటే, యాలపదమే, ఈ జానపదమే, ఈ మట్టి పాటలే, ఈ చెమట పాటలే. చాలా కోపం వస్తుంది. వెళ్ళేసరికి హంస, బ్రహ్మలోకంలో హంస, అది చిందేస్తూ ఉంటుంది. ఇది ఎక్కడో చూసిన చిందులో ఉంది అనుకుంటాడు. ఈ యాలపదం చింది ఇది బ్రహ్మలోకంలో హంస. బ్రహ్మగారు 4 కళ్ళు 4 తలకాయల్లో అరమోటి పనులతో పెట్టుకుని ఇలా ఆయన కూడా ఆ చిందును ఆస్వాదిస్తూ ఉంటాడు. సరే సరస్వతి అమ్మవారికే చూస్తాడు. ఆవిడ ఎప్పుడు వీణ మీద చక్కటి రాగాలు పలికిస్తూ ఉంటుంది కదా. చెక్కయ్యగాడి పాటలు ఇలాగే ఓలే ఓలే చిన్నదానా ఈ పాటలు కొడుతుంది సరస్వతి. అమ్మవారు కూడా ఓలే ఓలే చిన్నదానా పాట వీణ మీద ప్లే చేస్తుంది. ఇంక అసలు అని కూర్చోండి అని సంగీ చేస్తుంది. అమ్మ వాగ్దేవి ఏమిటి నీకు ఈ కర్మ అని దిగ్గులు లేచిపోయి బృహస్పతి వెనక్కి వచ్చేస్తాడు. ఇంక ఇది లాభం లేదని ఇంటికి వెళ్దామా అంటే ఇంట్లో చూస్తే భార్య కూడా ఇదే చిందులు వేస్తుంది. చిచ్చి మనశ్శాంతిగా ఉంటుంది. ఉద్యానవనానికి వెళ్తాడు. ఉద్యానవనం కిటకిటలాడిపోతూ ఉంటుంది. స్వర్గంలో కిటకిటలాడిపోతూ ఉంటుంది. అందరూ మొత్తం దేవకన్యలు, ఋషులు అందరూ గెంతుతూ ఉంటారు. యాలయ మధ్యలో పాటలు పాడుతూ ఉంటాడు. చెక్కయ్య వెళ్ళి బృహస్పతి చెక్కయ్య అని పిలుస్తాడు. నమస్కారం, నేను బృహస్పతిని, దేవగురువుని, నమస్కారం. ఇది ఏమిటిదంతా, నువ్వు వెళ్ళిపోకూడదా ఇక్కడి నుంచి అంటాడు. అనగానే నేనేం తప్పు చేశాను, నేనెందుకు వెళ్ళిపోవాలి, ఆయన ఎక్కడికి వెళ్ళిపోవాలి, పద్ధతిగా చనిపోయే కదా స్వర్గానికి వచ్చాను అని ఒక చురక అంటిస్తాడు బృహస్పతికి. ఈ యాలపదాల చెక్కయ్యకి ఎంత జ్ఞానం అంటే, నేనేమైనా పరాయి స్త్రీల వ్యామోహంలో పడిపోయానా, వేరే వాళ్ళ భార్యల్ని తస్కరించబోయానా అంటాడు. అనగానే బృహస్పతి ఆపేస్తాడు. గౌతముడి భార్య అహల్యని చెరబట్టాడు ఇంద్రుడు. వీడు మహారాజు గారికి ఎసరు పెట్టేట్టున్నాడని, ఆగాగు బాబు నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, లేదంటే స్వర్గంలో సామవేదం లేదు, సంగీత చరులు లేవు, అంతా నీ లొల్లాయి పదాలతో నిండిపోయింది మా స్వర్గం అంతా, నువ్వు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాను బాబు, ఎక్కడికి వెళ్తావు అంటాడు. మళ్ళీ బృహస్పతి నేను మా భూలోకానికి వెళ్ళిపోతాను అంటాడు. అయ్యయ్యో భూలోకానికి వెళ్ళడం ఏమిటి, ఈ తారాపదంలో ఎక్కడో ఒకటి నీకు వచ్చిన అకామిడేషన్ ఇస్తానంటాడు. మీ తారలు వద్దు, మీ పదాలు వద్దు, నాకు ఈ భోగాలు వద్దు, నేను మా భూలోకానికి వెళ్ళిపోతాను అంటాడు. స్వర్గాన్ని వదిలిపెడతావా అంటాడు. ఏందయ్యా మా లావు స్వర్గం, ఏంది మా లావు స్వర్గం, నేను ఎక్కడుంటే అదే స్వర్గం, మా నందిగామే స్వర్గం, మా కొండలే స్వర్గం, మా గుట్టలే స్వర్గం, మా ఊరే స్వర్గం అంటాడు. అనగానే ఏం చేస్తావు భూలోకానికి వెళ్ళి అంటాడు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు అంటే ఓ మంచి మాట చెప్తాడు. చెట్టు కింద ఒంటరిగా గొల్లపిల్లాడు కూర్చుని ఉంటాడు. వాడి చెవిలో ఈ లయగీతాలు మళ్ళీ పాడతా, ఈ లొల్లాయి పదాలు మళ్ళీ పాడతా. దుత్త మీద దుత్త పెట్టి వయ్యారంగా ఒక ఆడపిల్ల ఒక సంతకి నడిచి వెళ్తూ ఉంటుంది. ఆమె నడకల్లో నడకలు కలుపుతాను. ఇంకేం చేస్తావు అంటాడు. పాలికాపు పొలాలు దున్నుకుంటూ ఉంటాడు. వాడి చెవిలో వాడి నాన్న పాడిన ఏలపదాలు మళ్ళీ పాడి వినిపిస్తాను. ఇంకా అంటాడు, ఏకుల బుట్టతో ముసలమ్మ కూర్చుని ఉంటుంది, ఆవిడ దగ్గరికి వెళ్ళి చిన్నప్పటి చిందులు మళ్ళీ నేర్పిస్తాను.
ఇది చాలదా, అదే కదా స్వర్గం అంటే అంటాడు చెక్కయ్య. బృహస్పతి ఆశ్చర్యంగా చూస్తాడు, కరెక్టే, కానీ ఇక్కడికి ఒక రోజు అంటే మీకు 30-40 సంవత్సరాలతో సమానం. నువ్వు వెళ్ళేసరికి నీ లొల్లాయి పదాలని, నీ ఏల పదాలని మనుషులు మర్చిపోతే అంటాడు బృహస్పతి. మంచి వ్యాలిడ్ క్వశ్చన్ అంటాడు. వాళ్ళు మర్చిపోతే వాళ్ళ కర్మ. నాకు కొండలు ఉన్నాయి, నా పాటలకి ప్రతిస్పందిస్తాయి, గుట్టలు ఉన్నాయి, గుహలు ఉన్నాయి, పచ్చటి పైరు ఉంది, ఆ పైరు నుంచి వచ్చే గాలి ఉంది. మనుషులకి చెవుడు వచ్చేస్తే మా ఏల పదాలకి ఏమీ చెడు జరగదు అనగానే బృహస్పతి ఆశ్చర్యంగా చూస్తాడు. మరి వెళ్ళిపోతావా అంటాడు. నేను బయలుదేరుతాను, మా భూలోకానికి వెళ్ళిపోతాను అంటాడు చెక్కయ్య. అనగానే బృహస్పతి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ పిలుస్తాడు, చెక్కయ్య ఒకసారి రండి, మీకు బాధగా లేదా అంటే ఎందుకు అంటాడు. స్వర్గాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు అంటే, మీరు అన్నీ తెలిసిన సర్వజ్ఞులే, మనసే కదా స్వర్గం మనిషికి. నరకం స్వర్గం బయట ఉన్నాయా? మనసులోనే కదా ఉన్నాయి. మనసు మంచిదయ్యి ఆనందంగా ఉంటే అదే స్వర్గం, మనసులో చెడ్డ ఆలోచనలు వస్తే అదే నరకం. నా మనసే నాకు స్వర్గం, వెళ్ళిపోతున్నాను బయలుదేరతాడు. బయలుదేరే ముందు ఒక్కసారి ఆ వైతరిని కాదు, అదేదో అక్కడ పాల వెళ్ళిన ఒక వాగు ఉంటుంది స్వర్గంలో, ఆ వాగులో శుభ్రంగా స్నానం చేస్తాడు, జడ ముడేసుకుని శుభ్రంగా ఒక్కసారి స్వర్గం కేసి చూసి భూలోకానికి వెళ్ళే రోడ్డుని పట్టుకుని కిందకి వెళ్తూ గతుకుల కంకటి మీద ముతక కంబళి మడతల మీద అనుకుంటూ ఒక కొత్త గీతం. గతుకుల కంకటి మీద ముతక కంబళి మడతలలో అని ఇంకో పాట పాడుకుంటూ భూలోకం కేసి సాగిపోతూ ఉంటాడు మన చెక్కయ్య. ఇది కథ. ఇది స్వర్గం అనేది భూలోకంలోనే ఉందనే, స్వర్గం కంటే మన ఊరు గొప్పదనే వాల్మీకి రామాయణంలోని ఆర్యోక్తిని చెక్కయ్య ద్వారా మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు మనందరికీ తెలియజేశారు. వీరు ఏ సంవత్సరంలో రాశారు సార్ ఇది? ఈయన పుట్టింది 1905లో, మేబీ ఒక 1920-25 సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాల క్రితం కదా. చమత్కారంగా ఉంది, 100 సంవత్సరాల క్రితం కదా. అందుకే మనకి తెలుగు సినిమాలు ఉన్నాయి కదా సార్. చిరంజీవి గారిది ఎముడికి, యమగోళ జూనియర్ అనేది. అయితే అక్కడ వాళ్ళు నరకానికి వెళ్ళాడు, స్వర్గానికి వెళ్ళాడు. సో అద్భుతమైన జానపద గీతాలని, ఏల పదాలని, మన మట్టి పాటల్ని మళ్ళీ మనం అందరం గౌరవించుకోవాలి. కొద్ది గొప్ప ఈ మధ్య ఆ సంస్కృతి వస్తోంది, కొంత సోషల్ మీడియా కూడా కొంత సహకరిస్తుంది. ఎక్కడెక్కడో ఉండే అజ్ఞాతంలో ఉండే గాయకులను తెచ్చి వారితో పాటలు పాడించే ఒక సంస్కృతి అయితే కొత్తగా మొదలైంది. సో ఆ విషయాలను ఎప్పుడో 100 సంవత్సరాల క్రితమే రామకృష్ణ శాస్త్రి గారు మనందరికీ తెలియజేశారు. మనసుకి భలే నెమ్మదిగా ఆహ్లాదంగా ఉంది సార్ ఈ మన పదో కదా. అవునా? చాలా చక్కగా. అందుకే వీరి అక్షరాల గురించి ఏం చెప్పారు ఒక మాట చెప్పేసి కథ ముగిద్దాం. మళ్ళీ రామకృష్ణ శాస్త్రి గారి గురించి చెప్తూ ముందు మాటలో, వీరి అక్షరాలకి శ్వాసించే లక్షణం ఉంది, వీరి వాక్యాలకు పరిగెత్తే వాళ్ళని పట్టి ఆగి ఆలోచించమనే సాహసం ఉంది. ఖచ్చితంగా అదే జరిగింది మనం చెప్పుకున్న కథ. ఇదంతా ఆగి ఆలోచింప చేస్తుంది. వీరి వచనానికి చురుక్కుమనిపించే తెలుగు వాడితనం ఉంది. జీవితం అంతా సహజత్వం ఉంది. వారి చిరస్మరణీయులు, ప్రాతస్మరణీయులు. నమస్కారం. నమస్కారం సార్.